ఆదికాండం 6వ అధ్యాయం 16వ వాక్యం. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దానిని ఉంచవలెను. ఓడ తలుపు దాని పక్కన ఉంచవలెను. కింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తుగా గలదిగా దానిని చేయవలెను. దేవుడు నోవహుతో ఒక పడవ చేయమని చెప్పి ఆ పడవకి ఒక కిటికీ మాత్రమే ఉండాలి, ఒక తలుపు మాత్రమే ఉండాలి, తలుపు పక్కనే కిటికీ ఉండాలి అని చెప్పాడు. తలుపు పక్కన కిటికీ ఉండాలి. ఎన్ని కిటికీలు పెట్టమన్నాడు? ఒక కిటికీ మాత్రమే పెట్టమన్నాడు. మనకి ఇళ్ళకి చాలా కిటికీలు ఉంటాయి. కొంతమంది విపరీతంగా పెట్టుకుంటారు, కొంతమంది 1, 2 పెట్టుకొని ముగిస్తారు. దేవుడు నోవాహుకు చెప్తున్నాడు, ఒక కిటికీ మాత్రమే పెట్టాలి. అసలు కిటికీ ఎందుకు వాడతారు? గాలి కోసం, దేనికోసం? వెలుతురు కోసం. ఇంకొకటి బయట విషయాలు తెలుసుకోవడానికి కూడా వాడతారు. బైబిల్లో కిటికీలు ఉన్నాయి. ఆ కిటికీల్లో నుంచి కొన్ని ప్రమాదకరమైనవి లోపలికి వస్తాయట, కొన్ని ప్రయోజనకరమైనవి ఉన్నాయి, కొన్ని ప్రమాదకరమైన కిటికీలు ఉన్నాయి. బైబిల్లో ఉన్న కిటికీల గురించి ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. అసలు ఆ కిటికీల ద్వారా మనం నేర్చుకునేది ఏంది అని తేలిగ్గా తీసేమాకండి. దాని నుంచి కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు ఊరక రాసి పెడతాడు? ఊరకేం రాయడుగా దేవుడు. అదేం పనికి మాలింది కాదు కదా. దానివల్ల ఏదో ఒక పాఠం నేర్చుకోవాలనే కదా దేవుడు రాసేది. కిటికీల ద్వారా దేవుడు మనకు నేర్పే పాఠం ఏంటో ఒక 4 వాక్యాలు మీకు చూపిస్తాను. త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం ఒకసారి చదువుతారా త్వరగా? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అనాథములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. మాట ఎర్రని దారమే ఎందుకు కట్టాలా? ఏం బులుగు దారం కట్టచ్చుగా, తెల్లని దారం కట్టచ్చుగా. ఎరుపు యేసు ప్రభు రక్షణకు సాదృశ్యం, రక్షణకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. కనుక ఎర్రని దారాన్ని కిటికీకి కట్టమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వేదైనా ఉపకారం చేస్తే యేసయ్యని బట్టి చేయాలి అని ఈ కిటికీ చెప్తుంది. ఏదైనా ఉపకారం చేస్తే, ఏదైనా మేలు చేస్తే ఎవరిని బట్టి చేయాలి? యేసయ్య నామాన్ని బట్టి చెయ్యాలి. యేసు ప్రభు బైబిల్లో ఒక మాట అన్నాడు, నా నామం పేరిట మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తాను అని అన్నాడు. నా నామం పేరిట మీరు నన్ను ఏది అడిగినను, వేరో నామాన్ని అడిగితే జరగదు, ఎవరెవరో పేరును అడిగితే జరగదు. ఎవరి నామాన్ని అడగాలి? ఎవరి నామాన్ని అడగాలి? అందుకే ప్రార్థన చేసేటప్పుడు చివరిలో మనం చెప్తాం కదా, యేసు ప్రభు నామమున అడుగుతున్నాము తండ్రి. ఎవరి నామాన్ని అడుగుతున్నా? యేసయ్య నామాన అడుగుతున్నాము తండ్రి అని అడుగుతున్నాం. యేసు ప్రభు నామాన అడిగితే కార్యం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో ఇంకొక మాట ఉంది, ఏంటో తెలుసా? యేసు ప్రభు 70 మంది శిష్యులు చేశాడు. అందరినీ తలా 2 ఊర్లకు ఇద్దరిద్దరిని ఒక్కొక్క ఊరికి పంపించాడు. ఇద్దరిద్దరిని పంపించాడు. ఎంతమంది పంపించాడు? వాళ్ళందరూ వెళ్ళారు. సాయంకాలం మళ్ళీ తిరిగి వచ్చారు. వచ్చేటప్పుడు సంతోషంగా వచ్చి వాళ్ళు చెప్తున్న మాట ఏం తెలుసా?
అయ్యా నీ నామం పేరిట మేము దెయ్యాలను వదలగొట్టాం. చదవండి అన్నమాట. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వాక్యం. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వాక్యం. 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, దెయ్యములు కూడా మీ నామాన ఎవరికి లోపడుతున్నాయి? అయ్యా నీ పేరు చెప్తే మాకు కూడా దెయ్యాలు లోపడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దెయ్యం మీ దగ్గరకు వచ్చింది, యేసు నామములో పో అనగానే పోయిందనుకో, మీకు సంతోషం ఉంటుందా? గడగడ ఉరుగుతుంటారా? దేవునికి స్తోత్రం. వీళ్ళు కూడా 70 మంది బయటికి పోయి ప్రార్థన పెట్టమని చెప్పాడు దేవుడు. 70 మంది తలా ఇద్దరిద్దరు పోండి, ఒక్కొక్క చోటకి ఇద్దరిద్దరు పోండి అని చెప్పి ఇద్దరిద్దరిని పంపించి వాళ్ళు సాయంకాలం పూట వచ్చి చెప్తున్నారు, అయ్యా నీ నామం పేరిట దెయ్యాలు కూడా మాకు లోబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో మందిరాల్లో ఒక అమ్మాయి దగ్గరికి, మనకు ప్రార్థనకు వచ్చే అమ్మాయి పక్క నుంచి ఒక దెయ్యం పోయిందంట. దేవునికి స్తోత్రం. దానికి కాళ్ళు లేవు, సగం వరకే ఉందంట. అమ్మాయి చెప్తుంది, అది పోయేటప్పుడు సర్రని దూసుకుంటూ పోయిందంట. వీళ్ళు మనసాలు బయట వేసుకుని ఉన్నారు, పక్క నుంచి దూసుకొని వెళ్ళిపోయారు. 3 వారాల క్రితం నేను వెళ్తే ఆ విషయం చెప్తుంది. ఇది ఆ అమ్మాయి దగ్గర నుంచి పోయి ఇంకొక అమ్మాయి దగ్గరికి పోయింది. ఆ అమ్మాయి ఏం ప్రార్థనకు రాదు, బాప్తిజం తీసుకోలే. ఆ పిల్ల దగ్గరకు పోయింది, పోయి చెయ్యి ఇట్ట పట్టుకుందంట. పట్టుకోగానే 3 రోజులు ఈ చెయ్యి పక్షవాతం వచ్చినట్లు పనికి రాకుండా ఈ చెయ్యి పనిచేయట్లే. నేను 3వ రోజు ఆదివారం వెళ్తే అమ్మాయి చెప్తుంది, అయ్యా ఈ దయ్యం వచ్చి నా చెయ్యి పట్టుకుంది, ఇది లేవట్లేదు అయ్యా, ప్రార్థన చేయండి. వాళ్ళు ఇంకా అదురుపోయి మందిరంలో పడుకుంటున్నారు. ఇంకా అప్పటికి మనశ్శాంతి లేక నిద్ర పట్టక ఏదో అంతరం వేసేవాడి దగ్గరికి పోయారంట. మాంత్రికుడి దగ్గరికి పోతే వాడు చెప్పాడంట, నేను ఆ పిల్ల దగ్గరకు పోయాను కానీ ముందు ఇంకొక పిల్ల దగ్గరకు పోయాను. ఆ పిల్ల దగ్గర నుంచి పోయేటప్పుడు ముందు ఈ పిల్లనే పట్టుకుందాం అనుకున్నాను, కానీ ఆ పిల్ల దగ్గర దేవుని శక్తి పనిచేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం పనిచేస్తుందంట? దేవుని శక్తి పనిచేస్తుంది. అందుకు నేను పట్టుకోలేకపోయాను. ఈ పిల్లను వదిలిపెట్టి నేను ఇంకొక పిల్ల దగ్గరికి పోయాను. ఈ పిల్ల దగ్గరికి వచ్చానని చెప్పి చెప్తాను. ఆ అమ్మాయి నాకు సంతోషంతో ఫోన్ చేసి చెప్తుంది, అన్న నా దగ్గర దేవుని శక్తి ఉందంటారా, అందుకని దెయ్యం నన్ను పట్టుకోలేకపోయిందంటారా. దేవునికి స్తోత్రం. దెయ్యాలు కూడా లోపడతా ఉంటే ఎంత సంతోషం. యేసు ప్రభు నామాన దెయ్యాలు కూడా లోపడతాయి, అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు నామాన నువ్వు ఏది అడిగినా జరుగుతుంది, ఏది అడిగినా జరుగుతుంది. యేసు ప్రభు ఇంకొక మాట అన్నాడు, బైబిల్లో ఒక మాట అన్నాడు, ఓ చిన్న పిల్లోడిని నా నామం పేరిట చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే అన్నాడు. మీరెవరికన్నా నా నామం పేరిట మీరు సహాయం చేస్తే అది నాకు చేసినట్లే. ఎవరి పేరిట చేయాలి? ఎవరి పేరిట చేయాలి? యేసు నామాన చేయాలి. ఎవరినైనా చేర్చుకోవాలంటే యేసుప్రభు నామం పేరిట చేర్చుకోవాలి. యేసుప్రభు నామం పేరిట చేర్చుకుంటే యేసుప్రభుని చేర్చుకున్నట్టే. యేసుప్రభు నామాన సహాయం చేస్తే యేసుప్రభు నామాన సహాయం చేసినట్లే. యేసుప్రభు నామం చెప్తే గొప్ప అద్భుతాలు జరుగుతాయి. యేసుప్రభు నామాన ఏదడిగినా దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. రాహాబు కిటికీ చెప్పేది ఏంటంటే, నీకేదన్నా సహాయం కావాలంటే యేసుప్రభు నామాన చేయాలి. ఏదైనా మేలు చేయాలంటే యేసుప్రభు నామం పేరిట చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కిటికీకి ఎర్రటి దారం అంటే అది యేసుప్రభు నామం పేరిట చేయాలి. ఇంకొక కిటికీ ఉంది, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఇర్మియా
9:21. వీధులలో పసిపిల్లులు లేకుండాటను, రాజమార్గములలో యవనస్తులు లేకుండాను, వారిని నాశనం చేయుటకై మరణం మన ఇంటి కిటికీలని, అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. వీధుల్లో చిన్నపిల్లలు లేకుండా, రాజమార్గాలలో యవనస్తులు లేకుండా, కుర్రోళ్ళు లేకుండా మరణం ఇంటి కిటికీలను ఎక్కుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి మరి ఆ కిటికీని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం మా ఊర్లో ఒక ఆమె వస్తే, ఆమె తిరుగుతుందని చెప్పి పల్లెలో వాళ్ళందరూ ఏం చేసి తెలుసా, ఇంటి కిటికీలతో సహా పైన ఉన్న చిన్న కిటికీలు కూడా చూసా, వాటికి కూడా అట్ల కట్టారు. ఇంకెక్కడి నుంచి రాదా అది వస్తే? దేవునికి స్తోత్రం. మరణం ఇంటి కిటికీలను అంటే అర్థమైంది ఎట్లా వస్తుందని అర్థం. డిష్ వైర్ ఉందా? ఎక్కడి నుంచి తీస్తారు? డిష్ వైర్ ఎక్కడి నుంచి తీస్తారు? ఇప్పుడు ఈ మధ్య ఇంటర్నెట్లు వచ్చినాయి కదా, పైన గొడుగు పెడుతున్నారు, వైర్ తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీస్తున్నారు. అది మరణం ఇంటి కిటికీలను, డిష్ వైర్లో ప్రాబ్లం లేదు, డిష్ వైర్లో నుంచి వచ్చే దాంట్లో ప్రాబ్లం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య కుర్రోళ్ళు బండి చిన్న బండులు తీసుకోవట్లే, బాగా స్పీడ్గా వెళ్ళాల. ఎంత స్పీడ్గా పోతే అంత డిమాండ్ బండి అని. కొంతమంది కుర్రోళ్ళు అడిగితే, ఒరే కుర్రపిల్లలు బండి కావాలరా అంటే బాగా స్పీడ్గా పోవాలి. స్పీడ్గా పోయినాడు బాగా పోతున్నాడా, రోడ్డు మీద అట్ట తిప్పుతున్నాడు. ఇట్ట పోయి పడ్డాడు అనుకో, పరిస్థితి ఏంది? ఎముకన్నా దొరుకుద్దా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఈ స్పీడ్ బండ్లు ఎక్కడ చూశాడు? ఈ తిప్పడం ఎక్కడ చూశాడు? పిల్లోడు బండి తిప్పుతున్నాడంటే నీ ఇంటి కిటికీలో నుంచి మరణం నీ ఇంట్లోకి వచ్చిందని అర్థం. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య విచిత్రమైన క్రాపులు తయారైనాయి, విచిత్రమైన క్రాపులు. చండాల ప్రభు ఈ చుట్టుపక్కల మొత్తం తీసి సెంటర్లో పెట్టాడు. కోడి పుంజుకి ఎట్లా పెడతారు ఇట్లా. ఏంది ఆ క్రాపులు? పక్కనోడు ఎక్కిరించట్లే, రోడ్డు మీద పోయే వాళ్ళు ఎక్కిరించట్లే. నీ క్రాపు తేడా కొట్టిందంటే నీ ఇంట్లో నుంచి మరణం నీ ఇంట్లోకి వచ్చిందని అర్థం. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డ్రెస్సులు వేసుకుంటారు నాయన అంటే, మంచి డ్రెస్సులు ఏంట్రా అంటే చినిగిపోయిన డ్రెస్సులు వేస్తాను. మోకాలు మొత్తం కనబడుతుంటాయి. ఈ మోకాలు శుభ్రంగా కనబడుతుంటాయి. దాన్ని వేసుకొని ఎందుకు ఇట్లాంటి డ్రెస్సులు అంటే ప్యాషన్. ఏంటా ప్యాషను? నా చిన్నప్పుడు చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటే ఎందుకు రట్ట వేసుకున్నా అని అన్నారు. అడుక్కునే వాళ్ళు వేసుకుంటారు రా అని అన్నారు. ఇప్పుడు ఆ అడుక్కునే వాళ్ళు వీళ్ళు వేసుకుంటున్నారు. అదే అంటే పెట్టింది ప్యాషన్. చాలా జాగ్రత్త. మరణం నీ ఇంటి కిటికీలో ఎక్కుతుంది. ఇవన్నీ ఎక్కడ చూస్తున్నారు తెలుసా? ఎక్కడ చూస్తున్నారు? సినిమా హీరోలా వేస్తే ఈడు హీరో అవుతాడు, ఇంట్లో ఈడవుతాడు హీరో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పట్టీలు పెడతారు, బాగా పట్టీలు పెడతాడు. 4 ఘాట్లు పెట్టి చూసా. ఎవరిని చూసి నేర్చుకుంటున్నారు? ఏం నేర్చుకుంటున్నారు? కోడి పుంజు మొగటం చేసుకొని బాగా ఇట్లా లేపి మరీ పెడుతున్నాడు. ఎక్కిరిస్తున్నారో లేదో తెలియదు, ఆ తల్లిదండ్రులు చూస్తున్నారో లేదో తెలియట్లేదు.
ఆ తల్లిదండ్రులు గమనిస్తున్నారో లేదో తెలియట్లే, వాళ్ళు చెప్తున్నారో లేదో తెలియట్లే. మరణం నీ ఇంటి కిటికీలలో నుంచి నీ ఇంట్లోకి జొరబడి నీ పిల్లల్లో ప్రభావం చూపిస్తూ ఉంది. నీ పిల్లల్లో ప్రభావం చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఎలా చంపాలో నేర్చుకుంటున్నారు ఈ మధ్య. ఏం చూశారంటే సినిమా చూసి నేర్చుకున్నా అని చెబుతున్నాడు పోలీసులకి. మోసం చేయటం, స్మగ్లింగ్ చేయడం, దొంగతనాలు చేయడం, లేచి వెళ్ళిపోవడం, పత్తా లేకుండా వెళ్ళిపోతుంది. ఎక్కడ చూసి నేర్చుకుంటున్నారంటే టీవీలు చూసి. మరణం నీ ఇంటి కిటికీలో ఎక్కుతుంది. జాగ్రత్త. నీ పిల్లల విషయంలో జాగ్రత్త. దేవునికి స్తోత్రం. అది చెప్తుంది. వీధులలో పిల్లలు లేకుండా, వీధులలో పిల్లలు లేకుండా, పసి పిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు కనబడకుండా మరణం నీ ఇంటి కిటికీలను ఎక్కి చూస్తుందట, నీ ఇంట్లోకి ప్రవేశిస్తుందట. జాగ్రత్త. రాహాబు ఇంటి కిటికీ సహాయం చేసింది. మన ఇంటి కిటికీ మరణాన్ని ఎక్కి చూస్తుంది, మరణాన్ని లోపలికి తీసుకొస్తుంది. మూడో కిటికీ గురించి చెప్తాను. చూడండి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 9వ వాక్యం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 9వ వాక్యం. ఐతుకు యవనస్తుడు కిటికీలో కూర్చుండి ఏం పోయాడు? గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చచ్చాడు. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐతుకు అనేవాడు ఒకడు ఉన్నాడు. ప్రార్థనకు పోయాడు. మనలా ఆయన ప్రార్థనకు పోయాడు. ప్రార్థన బాగా జరుగుతుంది. అందరు వాక్యం వింటున్నారు, అందరు వాక్యం వింటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాయంత్రం అయింది. మరి పాపం రాత్రంతా ప్రసంగం చేస్తున్నాడు పౌలు. వాక్యం బాగా చెప్తున్నాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. కానీ ఈ ఐతుకు అనేవాడు ఏం చేశాడు? కిటికీ దగ్గర కూర్చొని నిద్రపోయాడు. ఏం పోయాడు? కిటికీ దగ్గర కూర్చొని నిద్రపోయి ఒక్కసారి కునుకొచ్చిందంట. జోగాడంట. జోగడం అంటే కునకడం. ఇట్టని ఇట్టన్నాడు. అమాంతం 3వ అంతస్తు నుండి కింద కూర్చున్నాడు. దెబ్బకు చచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన కాస్త అల్ల కొల్లలమైంది. అందరు కిందకు వచ్చి ప్రార్థన చేయాల్సిన వాళ్ళందరూ కాస్త కిందకు వచ్చి ఒరే ఐతుకా చచ్చవయ్యా అని అంటున్నారు. ప్రార్థనలో ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? నిద్రపోకూడదు. ఆ ప్రార్థన ఇంటి కిటికీ చెప్పేది ఏంటంటే ప్రార్థనలో ఏం చేయకూడదు? నిద్రపోతే ఏమవుతుంది తెలుసా? నిద్రపోతే ఏం తెలుస్తుంది? ఏమైంది? ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు గెత్సెమనే తోటకు వెళ్ళాడు. 3 మాత్రం లోపలికి తీసుకెళ్ళాడు. 12 మందిలో ఒకడు పోయాడు. 11 మందిని గెత్సెమనే తోటకు తీసుకెళ్ళాడు. అందరిని బయట ఉండమని చెప్పి ఒక 3 మాత్రం నా ఎమ్మిటి రండి అన్నాడు. లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి తీసుకెళ్ళి ఒరే మీరు చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండండి, శోధన వస్తుంది, ప్రార్థన చేయండి అన్నాడు. నేను పోయి ప్రార్థన చేసుకొస్తానని కొద్ది దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాసేపు చూసారు వీళ్ళు. చూసి యేసుప్రభుని కాసేపు చూసి ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు, మనం కూడా ప్రార్థన చేద్దామని కూర్చొని ప్రార్థన చేస్తా స్తోత్రం 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 అయిపోయింది. యేసుప్రభు మరల మధ్యలో వీళ్ళు ఏం చేస్తున్నామో చూద్దామని ఒకసారి లేచి వచ్చి పెద్దరా లే అని అన్నాడు. ఏదైనా ఏం చేస్తున్నాను అంటే అయ్యా కళ్ళు భారం కూడా నీరసం వచ్చింది. ప్రభు అంటాడు శోధనలో ప్రవేశింపకుండునట్లు
మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోతే ఏమొస్తాయి? శోధన వస్తుంది. ప్రార్థనలో నిద్రపోతే ఏమొస్తుంది? శోధన వచ్చింది. దేవునికి స్తోత్రం. కష్టాలు వస్తున్నాయి అంటే ఎందుకు రావు మరి? ప్రార్థన మర్చిపోతే. శోధనలో ఇంట్లో శోధనలు రమ్మంటే ఎందుకు రావు? ఏ ఇంట్లో పట్టినా గై అరవడాలే. ఎందుకు అరుతున్నారా? శోధన. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేక, ప్రార్థన చేసి తీరిక లేక నిద్రపోయి శోధన వస్తుంది. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది గాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులవుతారు. ఒకసారి అబ్రహాముకి దేవుడు కనబడి చెప్పాడు, అబ్రహామా, నీకు నీ సంతానం ఇస్తాను, నీ సంతానం నేను బహుగా ఆశీర్వదిస్తాను. అప్పటికి అబ్రహాముకి పిల్లలు లేరు. 10 సంవత్సరాలు దాటిపోయింది. దేవుడు పిలిచినప్పుడే అబ్రహాముకి 75 సంవత్సరాలు. ఆ తర్వాత 10 సంవత్సరాలు దాటిపోయింది. దేవుడు ఒకసారి కనబడి చెప్పాడు, అబ్రహామా, నేను నీకు పిల్లల్ని ఇస్తాను. 85 వచ్చినాయి. అబ్రహామా, నేను నీకు పిల్లల్ని ఇస్తాను అంటే, ఎట్టిస్తావయ్యా, 80 సంవత్సరాలు దాటిపోయినాయి, ఎట్టిస్తావయ్యా అంటే, నువ్వు నమ్మవా? అయితే ఒక గుర్తు చెప్తాను. ఏంటంటే, నేను ఒక కార్యం చేస్తాను, అది నమ్ము. ఏంటంటే, గోపిల్లల్ని తీసుకురా, ఒక బలి పశువుని తీసుకొచ్చి వధించి దాని తలల దగ్గర పెట్టి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తుండగా ఆ నరికిన దాని మధ్యలో నుంచి అగ్ని పోయిద్ది. అప్పుడు నమ్ము, నేను నీకు ఇస్తానని నిజంగా చెప్పాడు. బలులు తీసుకొచ్చాడు, బలిచ్చాడు. చిన్న గోపిల్లలు ఉన్నాయంట, గోపిల్లలు వదిలిపెట్టి నరికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంత ప్రార్థన చేసినా అగ్ని మాత్రం రాలా. మనోడు చూసి ప్రార్థన చేస్తా ఏమయ్యాడు? నిద్రపోయాడు. వెంటనే కాసేపటికి కాకులు వచ్చినాయి, గద్దలు వచ్చినాయి. ఆ బతికున్న పిల్లల్ని ఎత్తకపోవడానికి వచ్చినాయి. కర్ర తీసుకొని తోలిన తర్వాత దేవుడు అప్పుడు అగ్ని దిగొచ్చి అప్పుడు చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అగ్ని దిగొచ్చి చెప్తున్న మాట ఏందో తెలుసా? నీది కాని దేశమందు నీ పిల్లలు బానిసలవుతారు. నీ పిల్లలు ఏమవుతారు? 400 సంవత్సరాలు ఏమవుతారు? ఇప్పుడు పిల్లలు బానిసలు అవడానికి కారణం ఎవరు? అబ్రహాం ఏం చేశాడు? పిల్లలు బాగుపడాలంటే పిల్లలకి జాగ్రత్త చెప్పాలా లేదా? పిల్లలు బాగుపడాలంటే పిల్లల కోసం ప్రార్థన చేయాలా లేదా? దేవునికి స్తోత్రం. మనోళ్ళు ఈ పని చేయకుండా, మా పిల్లాడంటే పాడైపోయాడు, నా మాట ఎట్లేదయ్యా. ఎందుకు వింటాడు నీ మాట? ఎందుకు వింటాడు? జాగ్రత్త చెప్పావా? ప్రార్థన చేశావా? ప్రార్థన చేయకపోతే నీ పిల్లలు పాడవుతారన్న సంగతి, నీ పిల్లల్ని దేవుని చేతికి అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చేసినా ఉద్యోగం రావట్లేదయ్యా మా పిల్లలకి. ఎట్లా వస్తుంది? ప్రార్థన చేసావు, దేవుణ్ణి అడిగావా? దేవుణ్ణి అడగకుండా ఎట్లా వస్తుంది? అసలు నువ్వు ప్రయత్నం చేయకుండా ఎట్లా వస్తుంది? నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయాలా, భారం కలిగి చేయాలా, నిద్రపోకుండా చేయాలా. నీ పిల్లలు బాగుపడాలంటే ప్రార్థన చేయండి.
శోధన రాకుండా ఉండాలంటే మెలకువగుండి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఇంకొకడు ఉన్నాడు పొయ్యి వేసే ఒడిలో నిద్రపోయాడు. ఎక్కడ పోయాడు? మనోడికి నిద్రపోకటానికి ఎక్కడ దొరక్క వేసే ఒడిలోకి పోయి నిద్రపోయాడు. మంచి బలశాలి, దేవుని ఆత్మ కలిగినోడే. పొయ్యి ఎక్కడ నిద్రపోయాడంటే వేసే ఒడిలో నిద్రపోయి ఆమె అడుగుతూ ఉంది, అరే నీ బలం ఎక్కడుందో చెప్పయ్యా, నీ బలం ఎక్కడుందో చెప్పయ్యా అని అడుగుతుంది. వాడు ఫస్ట్లో చెప్పాడు, 2-3 సార్లు బొకాయించాడు, అబద్ధం చెప్పాడు. 3వసారి అన్నాడు, నా బలమంతా నా జుట్టులో ఉందన్నాడు. సరే బాగానే ఉంది, బాగా చెప్పావు. మెల్లగా పడుకోబెట్టి గుండు చేసి కట్టేసింది. ఇంతకు ముందు 1000 మంది పైన పడిన చంపిన వాడు ఇప్పుడు గుండు గీసినాక తాళ్ళతో కట్టేసి చెప్తుంది, రే సాంసోను, ఫిలిష్తీయులు వచ్చారనగానే మనోడు ఇరజిమ్ముదామని లేచాడు. లెగిస్తే లెగొట్లా ఏంటి లెగొట్లేదని చెప్పి అటు ఇటు చూస్తే మనోడికి గుండు కొట్టింది. ప్రైజ్ ది లార్డ్. గుండు కొట్టిందా, నిద్రపోయాడు. జరిగిన తతంగం ఏంటంటే దేవుని శక్తి ఆయన నుంచి దూరం అయిపోయింది. దేవుడి ఆత్మ, దేవుని శక్తి సాంసోను నుంచి దూరం అయిపోయిందన్న సంగతి సాంసోనుకు తెలియలా. నిద్రపోయేవా, దేవుని శక్తిని దగ్గర నుంచి వెళ్ళిపోద్ది, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. నిద్రపోవాల్సిన చోట నిద్రపోవాలా. మనోళ్ళు కొంతమంది రేకంపల్లో నిద్రపోతున్నారు, కొంతమంది బురదల్లో నిద్రపోతున్నారు. మహానుభావులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అయితే ఇంకా మహానుభావులు సమాధుల్లో నిద్రపోతున్నారు, దెయ్యాలతో సహవాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోకూడని చోట నిద్రపోతే జరిగే ప్రమాదమే ఇది. దేవుని శక్తి నిన్ను ఎడబాస్తదన్న సంగతి జాగ్రత్త గుర్తుపట్టాలి. చాలామంది ప్రార్థనకు వస్తున్నామంటున్నారు, సాటుమాటు మందాగితే ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నారు. దేవుడి సన్నిధి, దేవుడి శక్తి నేను దూరం అయిపోతుందన్న సంగతి నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. ఇంకొక మాట ఉంది బైబిల్లో, యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. యోనా 1:6. ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి దేవునికి ప్రార్థన చేయి, మనము చావకుండా ఉండినట్లు ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. నెనెవే పట్టణానికి బొమ్మని దేవుడు యోనా దగ్గరకు వచ్చి చెప్పాడు, యోనా నెనెవే పట్టణానికి పో, అక్కడ ఉన్న వాళ్ళందరూ నాశనం అవుతున్నారు, అక్కడికి పోవని దేవుడు చెప్తే యోనా అంటాడు, అయ్యా నేను నెనెవే పట్టణానికి పోను, ఎందుకంటే అక్కడ టీ ఇచ్చేవాడు ఎవడు, నీళ్ళు ఇచ్చేవాడు లేడు, ఒక్కడు తెలిసినవాడు లేడు, ఒక్కడికి ప్రార్థనకు వచ్చినవాడు లేడు, నేను పోనయ్యా అని అన్నాడు. దేవుడు 2 పోరా, నేను చెప్తున్నాగా, నేను చెప్తాలేరా అక్కడ ఎవడికన్నా, వద్దులయ్యా నేను పోనయ్యా, నువ్వు చెప్పిన ఎన్నేవాడు ఎవడు లేడు. తార్షీషుకు పోయే పట్టణం పడవెక్కాడు. దేవుడు చూశాడు, ఎంత దూరం పోతావు పోరా అన్నాడు. ఎంత దూరం పోతావు చూస్తాను పో అని అన్నాడు. పడవ సముద్రం మధ్యలోకి పోయినాక సముద్రానికి చెప్పాడు, సముద్రమా ఒకసారి లే అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. లే అని అన్నాడు. తుఫాను లే అని అన్నాడు. తుఫాను లేచింది, నీళ్ళన్నీ లోపల పడుతున్నాయి, అందరూ తెచ్చుకున్నాయని బయట ఇసిరేస్తున్నారు. పడవ ఒకవేళ నీళ్ళతో నిండితే మునిగిపోద్దేమో, చస్తామని అందరూ బయటకు పడేశారు మొత్తం. అప్పటికే ఆగట్ల పడవ మునిగేటట్లుంది.
అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎంత ప్రార్థన చేసినా తుఫాన్ ఆగట్లా, పడవ నిమ్మలంగా అట్లా. ఇక అందరు కలిసి ఏం చేశారంటే ఓడ నడిపేవాడు అన్నాడు, రే అందరి పేర్లు ఇట్టేంటి రా అన్నాడు. అందరి పేర్లు ఇచ్చారు. ఆ లిస్ట్ ఉంది, ఎక్కిన వాళ్ళ లిస్ట్ ఉంది. ఆ లిస్టులో పేర్లన్నీ పెట్టి ప్రార్థన చేసి ఇట్ట ఊపి అక్కడ పడేసి, ప్రభువా ఈ తుఫాను ఎవడి వల్ల వచ్చిందో చెప్పయ్యా అని చెప్పి దేవునికి ప్రార్థన చేసి ఒక లిస్ట్ తీశారు. ఆ పేరు వచ్చింది. ఎవడి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. ఆ పడవ నడిపేవాడు అన్నాడు, రే ఇక్కడ ఎవడ్రా ఇక్కడ యోనా? ఎక్కడ లేడు. ఎందుకు? మనోడు ఎక్కడ ఉన్నాడు? ఆ పడవ కింద నిద్రపోతున్నాడు, మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆ పడవ నడిపేవాడు పోయి ఎతికాడు, ఎక్కడున్నాడు చూడండి రేడు. ఎతికి అక్కడ పోయి ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఓరి నిద్రపోతా అని అన్నాడు. ఏమన్నాడు? అసలు నేను ఎవరు? లేచినాక నువ్వెవడురా, ఎక్కడి నుంచి వస్తున్నారంటే మనోడు చెప్తున్నాడు, నేనా పాస్టర్ని, నేను దైవ సేవకుడిని. ముందన్న మాట ఏంది? ఏమనిపించుకున్నావు? ఓరి నిద్రపోతాడా అని అనిపించుకున్నావు. అంత అవసరమా? అవమానం పాలవటం అంత అవసరమా? దేవునికి స్తోత్రం. నిద్రపోతే అవమానం వస్తుంది, నిద్రపోతే పిల్లలు బానిసలు అవుతారు, నిద్రపోతే శోధనలు వస్తాయి. జాగ్రత్త. ఎక్కడన్నా నిద్రపోండి, కానీ ప్రార్థనకు వచ్చి నిద్రపోమ అక్కడ. అది చాలా ప్రమాదం. 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలు మంచిగా దివిటీలు పట్టుకొచ్చారు. 10 మంది చేతుల్లో దివిటీలు ఉన్నాయి. ఒక 5గురు చేతుల్లో మాత్రం దివిటీలు ఆరిపోతాయేమని నూనె తెచ్చుకున్నారు. ఇంకొక ప్రబుద్ధులు అసలు నూనె కూడా తెచ్చుకోలే, ఏం కాదులే ఉంటుందిలే అనుకున్నారు. మధ్యరాత్రి అయిపోయింది, నిద్ర వస్తుంది, అందరు కమ్మగా నిద్రపోయారు. మధ్యరాత్రి పూట ఒక స్వరం వినబడతా ఉంది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని. వెంటనే అందరు లేచారు, దివిటీలు చూసుకుంటున్నారు. దివిటీలు చూసుకుంటుంటే అందరు ఆరిపోవడానికి రెడీగా ఉన్నాయి. తెచ్చుకున్న 5గురు జ్ఞానం కలిగిన వాళ్ళు నీళ్ళు ఆ నూనె పోస్తున్నారు. మిగతా 5గురు అడుక్కుంటున్నారు, అయ్యా కొద్దిగా బెట్టవన్నానే అడుక్కుంటున్నారు. వీళ్ళు అన్నారు, ఇది మీకు మాకు చాలదో, మళ్ళీ ఆయన వచ్చేటప్పటికి ఎట్ట అయిద్దా కనుక కొనేవాడి దగ్గర అమ్మేవాడి దగ్గరకు పోయి కొనుక్కొచ్చుకోపోండి అన్నారు. వీళ్ళు పోయే లోపల యేసుప్రభు రానే వచ్చాడు, మిగతా 5గురు తీసుకొని పోయాడు. వీళ్ళు 5గురేమో విడిచిపెట్టబడ్డారు. ఇంతకీ ఈ దరిద్రం రావడానికి కారణం ఏదో తెలుసా? ఏందది? నిద్ర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిద్ర దరిద్రత తెస్తుందంట. సామెతల్లో ఉంటుంది. నిద్ర ఏం తెచ్చిద్ది? దరిద్రత తెస్తుందంట. నిద్ర పస్తు పడుకోబెడుతుందంట. నిద్ర చింపిన గుడ్డలను ఇస్తుందంట. ఏ గుడ్డలు ఇచ్చింది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 సమూయేలు 6:6, 2 సమూయేలు 6:16. చూడు చదవండి. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. మీకాలు కిటికీలో నుంచి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేస్తూ నాట్యమాడుతున్న దావీదును కనుగొని తన మనస్సులో అతనిని హీనపరిచింది. దావీదు మహారాజు. ఎవరైనా? మహారాజు మందసం తీసుకొస్తుంటే దాని ఎదురుగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఎవరైనా? దావీదు మహారాజు డ్యాన్స్ చేస్తుంటే చూసింది. ఎక్కడి నుంచి చూసింది? మీకాలు తన భార్య పైన కిటికీ నుంచి చూసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంటికి పైన నుంచి చూసి మనసులో అనుకుంటుంది, అరే ఈ దావీదేంది
పిచ్చోడాలు ఉన్నాడు, డ్యాన్స్ వేస్తున్నాడు ఏంది, అసలు దావీదు డ్యాన్స్ వేయచ్చా అని అనింది. మనసులో అనుకుని ఇంటికి వచ్చినాక దావీదుతో కూడా అంది ఆ మాట. ఏమయ్యా నీకు మైండ్ ఉందా? అసలు నువ్వేం చేస్తున్నావు? అసలు నువ్వు ఎవరు అనుకుంటున్నావు? ఒక రాజై ఉండి దేవుని మందసం ముందు డ్యాన్స్ వేస్తావా అని అంటే దావీదు మహారాజు ఏమన్నాడు తెలుసా? పిచ్చిదానా, నేను ఎవరినో తెలుసా? ఒకప్పుడు మీ నాన్న రాజు కాక ముందు నేను గొర్రెలు కాసుకునేవాడిని. దేవుడు నన్ను ఏం చేశాడు? రాజుని చేశాడు. అంత గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి స్తుతించడం తప్ప అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన ప్రమాదకరం ఒక పరిస్థితి ఏం తెలుసా? మీకాలు గర్భాన్ని మూసేశాడు, పిల్లలు పుట్టలే. ఇంకా ఏం చేసింది ఆమె? నాట్యం చేస్తుంటే ఎక్కిరించింది, నవ్వింది. దేవుని పని చేస్తుంటే ఎక్కిరించమాకండి, అది చాలా ప్రమాదం. దానివల్ల ఎన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారో. స్వార్థ పరిచయం చేస్తుంటే ఎక్కిరిస్తూ ఉంటారు, దేవుని పని చేస్తూ ఉంటే ఎక్కిరిస్తూ ఉంటారు. తెలియక జాగ్రత్త, దానివల్ల చాలా ప్రమాదం వస్తుంది, ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. చివరికి ఒక మాట చూపించి నేను ముగిస్తాను. సామెతలు 7:16 చదవండి. 7:6 సామెతలు 7వ అధ్యాయం 6వ వాక్యం. నా ఇంటి కిటికీ నుంచి నా అల్లిన కిటికీ నుంచి నేను పారజూడగా జ్ఞానము లేని వాళ్ళ మధ్యలో, యవనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచు వాడొకడు నాకు కనబడ్డాడు. ఈ కిటికీ ఏంటంటే మన కన్నులు ఏంటయ్యి? నేను నా కన్నులతో పారజూడగా, నా అల్లిన కిటికీలో నుంచి నేను పారజూడగా యవనస్తులు నాకు కనబడ్డారు, పాడు పని చేస్తూ కనబడ్డారు. దేవునికి స్తోత్రం. పాడవటం కనబడ్డారు ఈ కళ్ళతో. కిటికీలు అంటే మన కళ్ళు. దేవునికి స్తోత్రం. మీరు ఆ సామెతల గ్రంథం చివరి అధ్యాయం చదివితే అక్కడ మన జీవితం కనబడుతుంది, మన జీవితం ముగింపు కనబడుతుంది. అక్కడ కిటికీలు అంట వణుకుతున్నాయట. కిటికీలు గడగడగడమని వణుకుతున్నాయట. వణకడం అంటే కళ్ళు అని అర్థం. ముసలితనం వచ్చేతలకి మన కిటికీలు, మన కళ్ళు ఏమైతాయి? వణుకుతా ఉంటాయి. మన కళ్ళని దేంతో పోల్చారంటే కిటికీలతో పోల్చారు. ఈ కళ్ళని జాగ్రత్తగా ఉండాలి. దేన్ని చూస్తున్నాం, దేన్ని చూడాలి, దేన్ని చూడకూడదు. ఒకసారి ఆలోచన చేయాల. చూడకూడని వాటిని ఈ కళ్ళతో చూస్తే ప్రమాదం. మనం చూడాల్సిన 3 విషయాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ధర్మశాస్త్రాన్ని చూడాలి. దేన్ని చూడాలి? ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు చూడాలంట. కీర్తనలు 119వ కీర్తన 18వ వాక్యంలో దావీదు మహారాజు చెప్తాడు ఆ మాట. ఒకసారి చూడండి. కీర్తనలు 119వ కీర్తన 18వ వచనం. ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు. ధర్మశాస్త్రంలో ఏమున్నాయంట? ఆశ్చర్యమైన, దేవుని వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. వీటిని నువ్వు ధ్యానం చేయాలా, వీటిని కళ్ళతో ధ్యానం చేయాలా, కళ్ళతో చూడాలి. ఎంత లోతైన విషయాలు ఉన్నాయంటే అంత లోతైన విషయాలు ఉన్నాయి. ప్రపంచంలో చట్టాలు చేశారు తెలుసా? ఈ చట్టాలు దేంతో చేశారు తెలుసా? బైబిల్లో నుంచి చేశారు. ప్రపంచంలో ఉన్న కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష. ఈ చట్టాలు ఎక్కడ చేశారు, దేంతో చేశారంటే బైబిల్లో నుంచే చేశారు. మనకు శాస్త్రవేత్తలు ఉన్నారు కొంతమంది,
బల్బును కనిపెట్టిన ఆయన, మత్తు మందును కనిపెట్టిన ఆయన, ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ దేన్ని చూసి కనిపెట్టారు తెలుసా? బైబిల్ని చూసే కనిపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతోమంది బతుకుల్ని మార్చింది ఏంటో తెలుసా? ఏది? అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ గ్రంథంలో ఉన్న, ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు బాగా తెరువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రతుకును మారుస్తుంది, పేరును తీసుకొస్తుంది, జాగ్రత్తలు చెప్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇంకొక మాట ఉంది, చదవండి. మత్తయి సువార్త 13:16 చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వాక్యం. మీరు చూచుచున్న కన్నులు ధన్యమైనవి. యేసుప్రభు అంటున్నాడు, మీ కన్నులు ధన్యమైనవి, కారణం మీరు నన్ను చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు దేవుడు చూస్తున్నారా? దేవుణ్ణి కనుగొన్నారా మీరు? మీ కన్నులు ధన్యమైనవి. ఎట్లా కనుగొంటాం? ఆశ్చర్యమైన కార్యాలు జరిగినప్పుడు దేవుని శక్తి అంటే అర్థమవుతుంది. దేవుడు ఏమై ఉన్నాడో అర్థమవుతుంది. ఓ చిన్న పిల్లోడు, ఆ మధ్యరాల్లో ఉన్న చిన్న పిల్లోడు అంటున్నాడు, వాళ్ళ అమ్మకు బాగాలేకపోతే అమ్మ ప్రార్థన చేయవే తగ్గుతుంది అని చెబుతున్నాడు. ఏం చేస్తే తగ్గిద్దంట? పిల్లోడు అంటున్నాడు. ఆ పిల్లోడు ఏం చేసి, నాకు ఎంత ముచ్చటేసిందంటే, వాడు వాళ్ళ అమ్మని పక్కన బాగలేకపోయి పడుకొని ఉంటే వాడు మోకాలు దండేసి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మా అమ్మని బాగు చేయ. దేవుని శక్తిని అనుభవిస్తున్నాడు. దాని ద్వారా దేవుడిని కనుగొంటాం. ఎప్పుడన్నా దేవుడిని కనుగొనగలిగావా? దేవుని చూసావా? అపోస్తలుల కార్యం 26:10, వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుతున్నాను. పాప క్షమాపణ, నిత్య జీవం, ఇవన్నీ నువ్వు ఎట్లా ఉంటుందో వాళ్ళకి చెప్పాలా. అందుకు నేను నిన్ను వాళ్ళ దగ్గరికి పంపుతున్నాను. అంటే జరగబోయే సంగతులు, వాళ్ళు కనుగొనబోయే సంగతులు నువ్వు చెప్పయ్యా అని పౌలును దేవుడు జనాల దగ్గరకు పంపించాడు. వాళ్ళు కళ్ళు తెరువు, స్వాస్థ్యాన్ని చూపించు. ఏంటంట? పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిలో స్వాస్థ్యమును పొందినట్లు. పరిశుద్ధపరచబడ్డారే వీళ్ళందరూ పరలోకం పొందుతారు. ఆ పరలోకం ఎలా ఉంటుందో పోయి వాళ్ళకి చెప్పు. వాళ్ళకి చెప్పేటట్లు వాళ్ళ కన్నులు తెరువు. వాళ్ళు ఇంకా కన్నులు మూసుకొని ఉన్నారు, వాళ్ళ కన్నులు తెరవమని చెప్పి దేవుడు అక్కడికి పౌలును పంపించాడు. దేవునికి స్తోత్రం. మన కళ్ళతో ధర్మశాస్త్రాన్ని చూడాలి, మన కళ్ళతో దేవుని చూడాలి, మన కళ్ళతో జరగబోయే వాటిని చూడాలి. జరగబోయే వాటిని, మనం పొందబోయే వాటిని మన కళ్ళతో చూడాలి. దేవుడు అందుకు